చెన్నై కలకత్తా జాతీయ రహదారి మీద గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనదారులందరికీ ఇది కీలకమైనటువంటి సమాచారం. తాడేపల్లి మండలం కొల్లకొండ గ్రామ శివారులో నిర్మిస్తున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా హైవే అధికారులు 2 కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో మొదటిది అటు గుంటూరు కావచ్చు, విజయవాడ వైపు నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేటువంటి పేషెంట్లందరికీ కీలకమైనటువంటి అండర్ పాస్ అనేటువంటి దాన్ని మూసివేశారు. అదేవిధంగా డీజీపీ ఆఫీస్ కోతవేటి దూరంలో ఎవరైతే గుంటూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి అన్ని రకాల వాహనాలు హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డు గుండా ఈ రోజు నుంచి వెళ్ళే విధంగా డైవర్షన్ పనులు చేపట్టారు. ఈ యొక్క ప్రక్రియ ఏంటంటే దాదాపు 2 నెలలు పడుతుందని, ఈ ఇన్కన్వీనియన్స్ని వాహనదారులు సాధారణ ప్రజానీకం గమనించాలని హైవే అధికారులు చెబుతూ ఉన్నారు. కొలన్కొండ వద్ద 1.34 కిలోమీటర్ల మేర నూతన రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్నారు. అదేవిధంగా ఎయిమ్స్ హాస్పిటల్ అండర్ పాస్ మూసివేతతో పాటు డైవర్షన్ సంబంధించి హైవే అధికారులు వివరణ ఇచ్చారు. కొత్త ఆర్ఓబి కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. కొత్త ఆర్ఓబి కోసం 2 లైన్ ఉన్నది 3 లైన్ చేస్తున్నాం. ఇక్కడ మధ్యలో ఏంటంటే 2 మైనర్ బ్రిడ్జిలు హైట్ లెగిస్టం కోసం ఇక్కడ ట్రాఫిక్ అనేది డైవర్ట్ చేస్తున్నాం. అక్కడ టీడీపీ ఆఫీస్ దాటిన తర్వాత మనకి ప్రైమ్ హిల్ అని చెప్పేసి ఉంది, అక్కడ డైవర్షన్ చేసాం. ఆ మెయిన్ ట్రాఫిక్ మొత్తం వచ్చి ఇలాగా ఇలా వచ్చేసేసి ఎయిమ్స్ నుంచి పైకి అలా జాయిన్ అయిపోతుంది. అన్ని ట్రాఫిక్ మెజర్స్ అన్ని తీసుకున్నాం. అండ్ మనం ఈ క్రిస్ క్రాస్ అవుతుంది కాబట్టి ఎయిమ్స్ అండర్ పాస్ కూడా క్లోజ్ చేసాం. ఇది 45 రోజుల్లో ఇవన్నీ ఫినిష్ చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. లేదండి, ఎయిమ్స్కి వచ్చే దారి అన్ని సైన్ బోర్డ్స్ ట్రాఫిక్ మెజర్స్ తీసుకున్నాం. వాళ్ళు నీట్గా అలా వచ్చేసి అలా వెళ్తున్నారు. అండ్ ఆల్టర్నేట్ రూట్ కూడా ఒకటి ఉంది. ఎయిమ్స్ నుంచి కూడా మంగళగిరి వైపు నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎయిమ్స్ నుంచి టువర్డ్స్ గుంటూరు వెళ్ళాలంటే బయటికి ఇలా వచ్చేసి పైన మాకు వడ్డేశ్వరం అండర్ పాస్ ఉంటుంది, అక్కడ నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ గుంటూరు వెళ్ళిపోవచ్చు. పైన అది డీజీపీ ఆఫీస్కి డైరెక్ట్గా కింద నుంచి అదైతే ఆర్హెచ్ఎస్ సర్వీస్ రోడ్లో అటు నుంచి తిన్నంగా వెళ్ళిపోయి అక్కడ హ్యాపీ రిసార్ట్స్ దగ్గర దిగేసేసి 6th బెటాలియన్ అండర్ పాస్ దగ్గర దిగేసేసి డీజీపీ ఆఫీస్ వరకు రావడం కోసం అలా ప్రొవిజన్ చేసామండి. ఎవరైనా వచ్చినా కానీ ఇలా రాకోకుండా ఆపోజిట్ వెళ్ళకోకుండా 1 వే సైన్ బోర్డ్స్, మిగతా సైన్ బోర్డ్స్ వెళ్ళకుండా మా మనుషుల్ని అండ్ పోలీస్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని అన్ని మానిటర్ చేస్తాం.